హాయ్, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్. ముందు మనం గుత్తి వంకాయ కూర ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం టమాటా చారు చేసుకుందాం కాంబినేషన్గా గుత్తి వంకాయ కూరకి. ఓకేనా ఫ్రెండ్స్? డన్. టమాటా చారుకి మనకు కావాల్సిన పదార్థాలు: టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు రసం ప్రిపేర్ చేసుకోవాలి. తగినంత మనం మెంతి జీలకర్ర పౌడర్ రెడీ చేసుకోవాలి. బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని మనం దోరగా వేయించుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత పసుపు వేసేసుకోవాలి. తర్వాత టమాటోలు వేసేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు మంచిగా దోరగా వేగనివ్వాలి. తర్వాత మనం రోట్లో మెంతి, జీలకర్ర, ఎల్లిపాయలు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఈ మసాలాని మనం ఈ రెసిపీలో వేసేసుకొని వేయించుకోవాలి దోరగా. తర్వాత కారం వేసేసుకొని, తర్వాత చింతపండు రసం వేసేసుకొని మంచిగా మరగనివ్వాలి. ఇలా మరుగుతుంటే మనకు టమాటా చారు రెడీ అవుతుంది. చూడండి ఎంత చక్కగా కాంబినేషన్ గుత్తి వంకాయ కూర, టమాటా చారు మనకు రెడీ అయింది. మీకు ఒక విషయం చెప్పాలి. మనం అన్నం వండుకున్నాక స్టవ్ నుండి దించేటప్పుడు అన్నం అండ్ కూర వండుకున్నాక కూర కొంచెం మనం అగ్గి పురుషుడు అంటాం కదా. అగ్గి పురుషుడు అంటే అగ్నిదేవుడు. అంతకుముందు మన అమ్మ వాళ్ళు కట్టెల పొయ్యి మీద వండి అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు మనం స్టవ్ పైన వండుతున్నాం కాబట్టి మనం ఇలా చేయాలి. ఇది మీకు చెప్పాలనుకున్నా. మీకు తెలుసు